నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ అనేది ట్యాప్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగరాజు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నుంచి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటువంటి ఉద్యోగాలు చాలా అరుదుగా వస్తుంటాయి. సంవత్సరానికి ఒకసారి లేదా 2 సార్లు వస్తుంటాయి. ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రఫర్ ఉద్యోగాలు ఇవి. ఇక్కడ మీకు చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి, సాలరీస్ బాగుంటాయి, అలవెన్సెస్ బాగుంటాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియోలో పూర్తి వివరాలు మీకు అందిస్తాను. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియాకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ అనేది 31/1/2019 నుంచి ప్రారంభించబడి 25/2/2019 ఎండ్ అవుతుంది. ఇక్కడ పోస్ట్ కోడ్ 1 చూసుకుంటే ఇక్కడ 2 రకాల పోస్ట్ కోడ్లు ఇచ్చారు. 2 రకాల పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ పోస్ట్ కోడ్ DR01 చూసుకుంటే మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 47 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 32, ఎస్టీకి 4, ఓబీసీకి 11 పోస్టులు ఉన్నాయి. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 50% మార్క్స్ అనేది ఉండాలి. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. డిజైరబుల్గా వారు కోరుకుంటుంది ఏంటంటే మినిమం స్పీడ్ అనేది ఉండాలి. టైపింగ్ స్పీడ్ అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. 30 words per minute అనేది ఇంగ్లీష్లో టైపింగ్ స్పీడ్ ఉండాలని కోరుకున్నారు. ఇది ఉన్నా లేకున్నా సరిపోద్ది, కానీ డిజైరబుల్గా ఒకవేళ ఉంటే బాగుండు అన్నట్లుగా కోరుకుంటున్నారు. తర్వాత కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకు ఇవన్నీ కోరుకుంటున్నారంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రికార్డ్స్లో ఎంటర్ చేయడము, తర్వాత అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడము, ఇటువంటి డ్యూటీసే ఉంటాయి మీకు. ఇక్కడ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే లెవెల్ 1 టెస్ట్ ఉంటుంది, తర్వాత లెవెల్ 2 టెస్ట్ ఉంటుంది. అంటే 2 లెవెల్స్లో సెలక్షన్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పుకుంటే. ఈ లెవెల్ 1 టెస్ట్లో మనకు ఆబ్జెక్టివ్ టెస్ట్ కవరింగ్ ఉంటుంది. అంటే జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతాయి. ఇది లెవెల్ 1 టెస్ట్కి. లెవెల్ 2 టెస్ట్ చూసుకుంటే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రిహెన్షన్ మీద డిస్క్రిప్టివ్ రిటన్ టెస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా సెలక్షన్ అనేది ఉంటుంది. సో లెవెల్ 1 టెస్ట్ అనేది కేవలం క్వాలిఫికేషన్ మాత్రమే సరిపోతుంది. క్వాలిఫై అయితే సరిపోతుంది లెవెల్ 1 టెస్ట్లో. సో దాని క్వాలిఫికేషన్ మార్క్స్ ఎన్ని రావాలంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 50% వస్తే సరిపోతుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 40% మార్క్స్ వస్తే సరిపోతుంది. ఇక ఏజ్ లిమిట్ చూసుకుంటే మనం ఇక్కడ అన్రిజర్వ్డ్కు 18 సంవత్సరాలు మినిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు. మ్యాక్సిమం 25 సంవత్సరాలు. ఎస్టీ వాళ్ళకు 18 సంవత్సరాలు మినిమం, 32 సంవత్సరాలు మ్యాక్సిమం. ఓబీసీ వాళ్ళకు 18 సంవత్సరాలు మినిమం, మ్యాక్సిమం 30 సంవత్సరాలు ఇచ్చారు. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అందులో కూడా మళ్ళీ అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాలు, ఎస్టీ వాళ్ళకు 15, ఓబీసీ వాళ్ళకు 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. పే స్కేల్ అనేది 25,500 వరకు ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు అన్ని అలవెన్సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చే అలవెన్సెస్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రెండో పోస్ట్ కోడ్ DR02. ఇక్కడ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు ఇవి 13 వేకెన్సీ ఉన్నాయి. అన్రిజర్వ్డ్కి 5, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 6 వేకెన్సీ ఉన్నాయి. దీనికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. కాకపోతే స్టెనోగ్రఫీ ఉండాలి ఫ్రెండ్స్ దీనికోసం. ఇక్కడ కూడా 2 లెవెల్స్లో సెలక్షన్ అనేది ఉంటుంది. లెవెల్ 1 టెస్ట్ ఉంటుంది, లెవెల్ 2 టెస్ట్ ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ లెవెల్ 1లో ఆబ్జెక్టివ్ టెస్ట్ కవరింగ్ ఉంటుంది. నేను చెప్పిన టాపిక్సే జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఇది లెవెల్ 1 టెస్ట్లో ఉంటుంది. లెవెల్ 2 టెస్ట్కి మాత్రం స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లెవెల్ 1 టెస్ట్ కేవలం మీకు క్వాలిఫికేషన్ కోసం మాత్రమే, అంటే క్వాలిఫై అయితే సరిపోతుంది. 50% అనేది జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్కి 40% వస్తే సరిపోతుంది. ఈ రెండో పోస్టుకు సంబంధించిన ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు మనకు. అన్రిజర్వ్డ్కి 18 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్సీ వాళ్ళకు 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎస్టీ వాళ్ళకు 18 నుంచి 32 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఓబీసీ వాళ్ళకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక వీళ్ళకు రిలాక్సేషన్ ఎవరికి ఇచ్చారంటే కన్సెషన్, అంటే ఈ ఎవరంటే వీళ్ళు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్లో వీళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్లో 10 years, ఎస్సీలో 15, ఎస్టీలో 15, ఓబీసీలో 13 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇక శాలరీ కూడా సేమ్ ఉంది, 25,500 ఉంది. అలాగే అన్ని అలవెన్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చే అలవెన్సెస్ అన్ని కూడా మీకు రావడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫీ వివరాలకు వస్తే మనకు అప్పర్ డివిజన్ క్లర్క్ 100 రూపాయలు ఉంటుందండి అప్లికేషన్ ఫీ. స్టెనోగ్రాఫర్కి కూడా 100 రూపాయలు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు. వీళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇక అప్పర్ ఏజ్ లిమిట్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ వీళ్ళు, మనకు కాదు. సో అది మనకు అవసరం లేదు. ఇక తర్వాత వెళ్తే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఏ విధంగా అప్లై ఎలా చేసుకోవాలనేది వెబ్సైట్ ఇచ్చారు. వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. అప్లై చేసుకోండి. చివరి తేదీ 25/2/2019.
ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీకు చివరిగా అంటే సెలక్షన్ టైంలో మీ దగ్గర ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అది కూడా ఇప్పుడే చెప్పిస్తున్నాను, ఎందుకంటే మేము సెలక్షన్ టైంలో వీడియో చేయొచ్చు చేయకపోవచ్చు. రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఉండాలి. ఎడ్యుకేషన్ తర్వాత డిగ్రీ సర్టిఫికేట్స్ లేదా టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయినంత డిసెబిలిటీ సర్టిఫికేట్, అలాగే డొమిసైల్ అంటే కాశ్మీర్ డివిజన్ చెందినటువంటి అభ్యర్థులు అయితే వాళ్ళకి ఆ సర్టిఫికేట్. తర్వాత 1984 రిట్స్లో మీకు ఏమైనా మీరు అందులో మీకు ఏమైనా విక్టిమ్ అయినట్లయితే అక్కడ కూడా మీరు ఆ సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్స్, దీనికి అప్లై చేసుకోవాల్సిన ప్రాసెస్ అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. డిస్క్రిప్షన్లో ఈ పీడిఎఫ్ లింక్ ఇస్తాను, అలాగే అప్లై ఆన్లైన్ లింక్ కూడా ఇస్తాను. అలాగే ఎవరైనా గ్రూప్ 1 ప్రిపేర్ కావాలనుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నట్లయితే గ్రూప్ 1 బుక్స్ పై వీడియో పెట్టాను, పీడిఎఫ్లో లింక్ ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, వెళ్ళి చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఉంది, కావాలనుకుంటే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టంట్గా 50 రూపీస్ అనేది మీకు బోనస్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.